జై శ్రీరామ్. మనం ఇల్లు కట్టుకునేటప్పుడు వాస్తు ప్రకారం నిర్మించుకోవాలా, లేకపోతే మన అనుకూలం కొద్దీ మనం ఇల్లు కట్టుకోవాలా? ఇదొక పెద్ద సమస్య చాలామందికి. ఏం లేదండి, మన అనుకూలం కోసం కట్టుకుంటే సరిపోతుంది, వాస్తుని పాటించాల్సిన అవసరం లేదు అని కొందరు అభిప్రాయం. నేను చెప్పేది ఏమిటంటే, సంపూర్ణంగా మీరు వాస్తు ఫాలో అయినట్టయితే, అంటే వాస్తుని కొంతమంది రకరకాలుగా వక్రీకరించి రకరకాలుగా జనాలు భయపెట్టి ఇష్టం వచ్చినట్లు చేస్తున్నారు. అలా కాదు. శాస్త్రీయమైనటువంటి వాస్తు ఏ విధంగా ఉంటుంది, మనకు పురాతన గ్రంథాల్లో ఏ విధంగా చెప్పబడి ఉంది, దాని ప్రకారం మనం ఇల్లు కట్టుకుంటే 100% ఖచ్చితంగా మనకు అనుకూలంగానే ఉంటుంది. మనం అనుకూలంగా కట్టుకున్నటువంటి గృహాలన్నిటికీ కూడా సంపూర్ణంగా వాస్తు ఉండకపోవచ్చు, కానీ మనం వాస్తు ప్రకారం కట్టుకున్న ఇంటికి మాత్రం ఖచ్చితంగా అది అనుకూలంగానే ఉంటుంది. ఎప్పుడు కూడా వాస్తుశాస్త్రం ఎప్పుడు కూడా మనకు వ్యతిరేకంగా ఎప్పుడూ ఉండదు. మన ఇల్లు, మనం కట్టుకునే ఇల్లు మనకు అనుకూలమా లేదా మనం ఇక్కడ చూసుకుంటాం. కానీ వాస్తు ఏం చేస్తుందంటే, అక్కడ ఉన్నటువంటి ఆ డిగ్రీలు, ఆ ప్లేసు, లొకేషను, చుట్టుపక్కల ఉన్నటువంటి ఇండ్లు, రహదారి, ఎత్తుపల్లాలు ఇవన్నీ ఆలోచన చేసి సంపూర్ణంగా మనకు అనుకూలంగా ఉండేలాగే మనకు నిర్మాణం ఇస్తుంది. కాబట్టి ఎవరు ఇబ్బంది పడుతూ ఉంటారంటే, ఏదో రకంగా అనుకూలం కొద్దీ కట్టేసుకుంటారు. ఆ తర్వాత దాని వాస్తు కోసం ఇటు అటు మార్పులు చేయడంలో చాలా ఇబ్బందులుగా ఉంటుంది వాళ్ళకి. అంటే మనకు అనుకూలంగా ఉంటే సరిపోద్దండి ఈ వాస్తు ఎందుకని అంటే, కట్టేటప్పుడే సంపూర్ణంగా ప్రతి స్టెప్ బై స్టెప్ కూడా పిల్లర్ దగ్గర నుంచి, ఫౌండేషన్ దగ్గర నుంచి, ఈ సింహద్వారాలు, కిటికీలు అన్నీ కూడా దాని యొక్క ప్లేస్మెంట్ దాన్ని చూసుకుంటూ, డిగ్రీలు చూసుకుంటూ మనం కట్టుకున్నట్టయితే సంపూర్ణంగా మనకు అనుకూలంగానే ఉంటుంది. వాస్తు ఎప్పుడు మనకు అనుకూలానికి వ్యతిరేకం కాదు అని అందరూ గమనించండి. స్వస్తి.